స్టాక్ మార్కెట్ని తెలుగులో షేర్ మార్కెట్ అంటారు. ఫైనాన్షియల్ మార్కెట్, ఇక్కడ కంపెనీ తమ షేర్ అన్న స్టాక్ అన్న ఒకటే, ప్రజలు అమ్ముతారు. అలాగే ప్రజలు ఆ షేర్లను కొనుగోలు చేయడం, అమ్మడం ద్వారా లాభాలు పొందడానికి ప్రయత్నిస్తారు. ఇంకా వివరంగా చెప్తా వినండి ఫ్రెండ్స్. తెలుగులో షేర్ మార్కెట్ గురించి నేర్చుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డన్. అసలు షేర్ మార్కెట్ అంటే ఏమిటి? ఒక కంపెనీ డబ్బు అవసరమైనప్పుడు వారు తమ కంపెనీ భాగాన్ని అంటే కొంచెం భాగాన్ని అమ్ముతారు. ఆ కంపెనీలోని కొంచెం భాగాన్ని మనం మీద కొంటే మనం భాగస్వామ్యం అవుతాం, అంటే పార్ట్నర్షిప్. మన భారతదేశంలో ప్రధాన షేర్లు మార్కెట్లు రెండు: BSE, NSE, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఫ్రెండ్స్, మనకు షేర్ మార్కెట్లో కొన్ని పదాలు తెలవాలి, డైలీ రెగ్యులర్గా యూజ్ అయ్యేవి. షేర్, ఇన్వెస్టర్, బ్రోకర్. షేర్ అంటే కంపెనీ యొక్క చిన్న భాగం. ఇన్వెస్టర్ అంటే పెట్టుబడి పెట్టే వ్యక్తి. బ్రోకర్ అంటే షేరు కొనుగోలు అమ్మకాలు జరిపే మధ్యవర్తి. మార్కెట్ సూచి, మార్కెట్ ఇండెక్స్, సెన్సెక్స్ ఇండెక్స్. అసలు స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుంది? స్టాక్ మార్కెట్ అంటే షేర్లు కొనే అమ్మే ఒక ప్లాట్ఫామ్. అసలు కంపెనీ షేర్లు ఎందుకు అమ్ముతుంది? ఒక డౌటే కదా ఫ్రెండ్స్. ఓకే, ఒక కంపెనీ కొత్త ప్రాజెక్ట్ చేయాలన్నా, కొత్త బిజినెస్ చేయాలన్నా అవి కొన్ని డబ్బులు అవసరం కాబట్టి అవి షేర్ల రూపంలో అమ్ముతుంది. ఇన్వెస్టర్ అంటే ఎవరు? మనము. షేర్లు తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు అమ్మితే లాభం వస్తుంది, ఎక్కువ ధరకు కొని తక్కువ ధరకు అమ్మితే నష్టం వస్తుంది. ఒక షేర్ ధర ఎలా నిర్ణయిస్తారు? అది కొన్నవారి సంఖ్య, అమ్మేవారి సంఖ్య మీద ఆధారపడుతుంది. ఎక్కువ మంది కొనాలనుకుంటే ధర పెరుగుతుంది, ఎక్కువ మంది అమ్మాలనుకుంటే ధర పడిపోతుంది. మన దేశంలో ప్రధానమైన రెండు మార్కెట్లు ఉన్నాయి: BSE, NSE. BSE అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, NSE అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇక్కడ సెన్సెక్స్, BSE, నిఫ్టీ, NSE సూచికల్లాగా పనిచేస్తాయి. ఏ స్టాక్ కొనాలన్నా అమ్మాలన్నా బ్రోకర్స్ అవసరం. ఈ బ్రోకర్స్ అంటే ఏంది? ఒక డీమెట్ అకౌంట్ కావాలి. డీమెట్ అకౌంట్ కావాలంటే ఒక ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఒక బ్యాంక్ అకౌంట్, 3 అవసరం. షేర్ మార్కెట్లో బ్రోకర్స్ ఎవరంటే ధన్, జెరోదా, ఏంజెల్ వన్, చాలా ఉన్నాయి. అందరికన్నా మంచిదంటే ధన్, జెరోదా. షేర్ మార్కెట్లో లాభాలు రావాలంటే మనకున్న స్టాక్ వాల్యూ పెరగాలి, అప్పుడే మనకు లాభాలు వస్తాయి. షేర్ మార్కెట్లో లాభాలు రావాలంటే ఉదయం 9 నుంచి సాయంత్రం 3 వరకు పేషెన్స్గా కూర్చోవాలి. ప్రతి క్యాండిల్ అబ్జర్వేషన్ చేయాలి. పేషెన్స్ చాలా అవసరం. ఎంత సబ్జెక్ట్ నేర్చుకున్నా తక్కువనే. ఈరోజు వచ్చినాము, 2 రోజులు ఎక్కువ నేర్చుకున్నాము, 3వ రోజు వెళ్ళిపోతామంటే నడవదు. ఒకటే రోజులు ధనవంతులు కావాలంటే మనం కాలేము.